నిన్న నైట్ 10 గంటలకి ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. అది కూడా బాలీవుడ్ సైకిల్ నుంచి. యూజువల్గా నేను చెప్పే ఈ బాలీవుడ్ క్రిటిక్స్ తరణ్ ఆదర్శి యూజువల్గా ప్రతి పోస్ట్ అనేది అంటే ఊరికైనా వెయ్యడం, తను వేసిన ప్రతి పోస్ట్ కూడా అఫీషియల్గా టీం నుంచి వస్తే తప్ప తను వెయ్యడు. ఆ తరణ్ ఆదర్శి వచ్చేసి నిన్న నైట్ ఒక పోస్ట్ అయితే వేశాడు. దాంట్లో ఏమంటున్నాడంటే, జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ఫిలిం ఫస్ట్ గ్లిమ్స్ ఎట్ మిడ్ నైట్ అని చెప్పైతే అనౌన్స్ అయితే చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న ఏదైతే గ్లిమ్స్ అయితే ఉందో, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, మార్నింగ్ వస్తుంది 9కి 10 మధ్యన అట్లా వస్తుంది అని చెప్పైతే అనుకున్నాము. బట్ కాదు, మే 19న మిడ్ నైట్. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే మే 20 కాబట్టి నైట్ 12 తర్వాత గ్లిమ్స్ అయితే ఉండబోతుంది అని చెప్పి అయితే తినైతే కన్ఫర్మ్ అయితే చేశాడు. ప్రశాంత్ నీల్ గారు వచ్చేసి మన తెలుగు మీడియాకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ బాలీవుడ్ నుంచి అయితే ప్రమోషన్స్ లేకుంటే అక్కడి నుంచి అప్డేట్స్ వచ్చే విధంగా తినతో అయితే పోస్ట్ అయితే వేపించాడు. తిను ఒక్కరే కాదు, బాలీవుడ్ లో ఉన్న ప్రతి ఒక్క క్రిటిక్స్ కూడా దీని మీద అయితే రియాక్ట్ అయ్యి పోస్టులు కూడా వేశారు. మిడ్ నైట్ అయితే వస్తుందని చెప్పి. ఎగ్జాక్ట్ గా ఏ టైంకి వస్తుంది, మే 19th అంటే అయిపోయిన 12 గట్లా వస్తుందా లేకుంటే 12:06కి వస్తుంది అని చెప్పి అయితే అంటున్నారు. 12:06 ఎందుకంటే 1 2 3 6 9 మొత్తం కలిపితే 9 అనే సెంటిమెంట్ వచ్చే విధంగా 12:06 కలగా రిలీజ్ చెయ్యొచ్చు, తారకన్న 9 సెంటిమెంట్ ఎలా ఉంటుందని చెప్పి అయితే ఫ్యాన్స్ అయితే కామెంట్ అయితే చేస్తున్నారు. సో ఇది అఫీషియల్ గా వచ్చిన అప్డేట్ ఎన్టీఆర్ గ్లిమ్స్ గురించి. మే 20th నైట్ మిడ్ నైట్ అయితే రాబోతుంది. ఇది పండగ చేసుకునే విషయం అని చెప్పాలి. బట్ అంత నైట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తారా అంటే, అంత నైట్ నిద్ర మానుకొని మరి అయితే మన గ్లిమ్స్ కోసం అయితే చూడాల్సిందే. మరి మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.